గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనము సెకండ్ సెమిస్టర్లో సెకండ్ పేపర్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అవన్నీ మనము డిస్కస్ చేసాం. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఆ వీడియోలో నేను తెలియజేశాను. ఓకే, సో టుడే ఈరోజు మనము ఫస్ట్ యూనిట్ని స్టార్ట్ చేద్దాం. యూనిట్ 1 వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఓకే, అభ్యసన ప్రక్రియ అంటాము. సో ఈ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్లో మనకు ఈరోజు వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్, ఓకే, అండ్ డెఫినేషన్స్ ఆఫ్ లెర్నింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్, ఈ అంశాలను మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో యాక్చువల్లీ మనం ఈ యూనిట్ని కనుక చూసినట్లయితే, సో ఫస్ట్ యూనిట్లో మనకు ఎటువంటి టాపిక్స్ ఉంటాయంటే ఇందులో సో ఇక్కడ పేర్కొన్నటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్, వాట్ ఈజ్ మీనింగ్ బై లెర్నింగ్, డెఫినేషన్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్, అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్, ఇవన్నీ మనకు ఇంట్రడక్షనరీ పార్ట్లో వస్తాయి. ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే లెర్నింగ్ ప్రాసెస్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో లెర్నింగ్ ప్రాసెస్ అంటే అభ్యసన పద్ధతి లేదా అభ్యసన ప్రక్రియ అని కూడా అంటాం. సో ఈ అభ్యసన ప్రక్రియలో అటెన్షన్, సెన్సేషన్, పర్సెప్షన్ అండ్ కాన్సెప్ట్ ఫార్మేషన్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఈ ఫస్ట్ యూనిట్లోనే మెమరీ గురించి కూడా మనం స్టడీ చేస్తాం. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై మెమరీ అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఫర్గెటింగ్, ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ మెమరీ అండ్ రిమెంబరింగ్, ఓకే, అండ్ ఇండికేషన్స్ ఆఫ్ గుడ్ మెమరీ, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మెమరీ, ఓకే, అండ్ ఫర్గెటింగ్ గురించి కాజెస్ ఆఫ్ ఫర్గెటింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ఓకే, అభ్యసన బదలాయింపు అంటాం. ఈ అభ్యసన బదలాయింపు గురించి కూడా మనకు ఈ ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ఎఫెక్టివ్ కండిషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, మోటివేషన్, ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ మోటివేషన్ and types of motivation, okay, motivation and learning. In this concept, what is the role of teacher, okay, methods of improving motivation and the same way achievement motivation. సో ఇవన్నీ కూడా మనము ఈ టాపిక్లో అంటే ఈ ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఎనీవే ది ఫస్ట్ యూనిట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఓకే, ఈరోజు స్టార్ట్ చేసాము. సో ఇక్కడ నేను బైలింగ్వల్ మెథడ్లో మీకు టీచ్ చేస్తానన్నమాట. ఓకే, సో ఈ బైలింగ్వల్ మెథడ్లో మనకు తెలుగు మరియు ఇంగ్లీషు రెండింటినీ కలిపి మీకు క్లాస్ అనేది ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మొట్టమొదట కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్, ఓకే, అభ్యసన అనగానేమిటి. జనరల్గా మనము పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు ఎన్నో కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. సో యాక్చువల్గా ఇక్కడ నేర్చుకోవడం అని అంటున్నాం. ఓకే, దీన్నే మనం సైకాలజీ పరిభాషలో చూసినట్టంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లెర్నింగ్ ఆర్ అభ్యసనం అని అంటాం. ఓకే, అంటే అభ్యసనం అంటేనే నేర్చుకోవడం అని. ఇక్కడ నేర్చుకోవడం అనేది రకరకాలుగా ఉంటుంది. ఓకే, గ్రహించుట, పరిశీలించుట, ఓకే, శ్రవణము, మననము, అలాగే దృష్టి, అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా అక్కడ ఏం జరుగుతుంది ప్రకృతిలో అనేది మనం అబ్జర్వేషన్ చేసి వీ కెన్ లెర్న్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, కాబట్టి ఇక్కడ ఇవన్నీ మనము మన జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతిని పరిశీలించి అబ్జర్వేషన్ చేసి దెన్ వీ విల్ గెటింగ్ సమ్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలను పొందుతున్నాం. సో కాబట్టి ఈ అనుభవాల ద్వారా మన యొక్క మేధస్సును పెంచుకొని మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకొని మనము మన ప్రవర్తన విభాగంలో ఉండే అనేక దశలను దాటుకుంటూ ఒక మంచి మనిషిగా ఎదుగుతామన్నమాట. సో కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి ఒక మనిషి అనేక దశలను దాటుకొని తను ఒక గొప్ప మనిషిగా ఎదగడానికి, ఓకే, ఒక హ్యూమన్ రిసోర్స్గా డెవలప్ కావడానికి లెర్నింగ్ అనేటటువంటి ప్రాసెస్ చాలా ఉపయోగపడుతుంది. వితౌట్ దిస్ లెర్నింగ్ ఎ మ్యాన్ కెనాట్ బి ఇంప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే అభ్యసనం అనేది జరగకపోతే భవిష్యత్తులో అతనికి మనుగడ అనేది ఉండదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ లెర్నింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇట్ ఈజ్ ఎ బేసిక్ ఫ్యాక్టర్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ అభ్యసనం అనేది మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత దాకా
అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. ఓకే, జనరల్లీ దిస్ లెర్నింగ్ ఈజ్ ఏ గ్రోత్ ఇన్ ద అడాప్టేషన్ ఆఫ్ ద బిహేవియర్, ఓకే, టు ఎ వైడ్ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. అనేక సందర్భాలలో అనేక విషయాలలో మనిషి తన యొక్క జ్ఞానేంద్రియాలను ఉపయోగించి అక్కడ జరుగుతున్న సంఘటనలను ఎక్స్పీరియన్స్ పొంది ఆ విషయాన్ని తన మనసులో నిక్షిప్తం చేసుకుంటాడు. సో దాన్ని ఇక్కడ మనం అభ్యసనం అని అంటూ ఉన్నాం అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే జ్ఞానాన్ని ఆర్జించుకునే ప్రక్రియనే మనం ఇక్కడ అభ్యసనం అంటాం. అంటే అక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ యాజ్ లెర్నింగ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సో జనరల్గా మనిషి ఎందుకు అభ్యసించాలి, వాట్ ఫర్ హీ హ్యాస్ టు లెర్న్ సంథింగ్ ఇన్ ద నేచర్. ఓకే, అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మనిషి పుట్టినప్పటి నుంచి పెరుగుతూ సంతోషమయమైన జీవితాన్ని గడపాలి అనుకుంటాడు. కాబట్టి ఆ జీవితంలో ఆ హ్యూమరస్ను సంతోషాన్ని కొని తెచ్చుకోవడానికే అనేక విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది, అభ్యసనం చేయాల్సి కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనిషి పెరుగుదల మరియు అనుభవము ఈ రెండింటితో మనం పోల్చినప్పుడు పెరుగుదల అంటే ఏమిటి, ఇక్కడ అనుభవం అంటే ఏమిటి, ఈ రెండు దేనికి ఉపయోగపడతాయి? సో జనరల్గా గ్రోత్, సో పెరుగుదల అనేది ఒక శారీరధర్మక ప్రక్రియ, ఇట్ ఈజ్ ఎ ఫిజియలాజికల్ యాక్టివిటీ. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్, అనుభవం అనేది మానసిక శక్తులతో కూడుకున్నటువంటి ఒక ప్రక్రియ. సో మనిషి జీవితంలో అనేక అనుభవాలను పొందుతూ ఉంటాడు. ఆ పొందిన అనుభవాలన్నింటినీ తన మనోపలకం పైన అతను ప్రింట్ చేసుకుంటాడు. ఓకే, దేస్ ప్రింటింగ్ రిక్వైర్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎన్గ్రామ్స్ ఆర్ న్యూరోగ్రామ్స్. So that's why here growth is a physiological activity and this growth is stops at certain time, but experience is not stop up to the lifespan of the human being. Okay, each and every experience is more useful for the improvement of his hierarchical stages of human behavior. Okay, so కాబట్టి మామూలుగా ఇక్కడ పెరుగుదల వల్ల వచ్చేటటువంటి మార్పులు అభ్యసన కిందికి మనము నిర్ణయించకూడదు. అదే అనుభవం ద్వారా వచ్చేటటువంటి ప్రతి మార్పు అతనికి అభ్యసనమే అవుతుంది. ఓకే, ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ని కనుక మనం చూస్తే, సో ఈ డెఫినేషన్స్ని కనుక చూస్తే రకరకాలుగా మనకు కనిపిస్తాయి. సో వాట్ ఈజ్ మీన్ బై లెర్నింగ్? సో వన్ సైంటిస్ట్ బై నేమ్ గేట్స్ revealed the meaning of learning is modification of behavior through experiences. Okay, Gates defined the learning as the modification of behavior through experiences. Okay, in the same way Skinner defined the learning as learning is a both acquisition and retention ani cheptadu, B.F. Skinner. In the same way Crow and Crow defined the learning involves the acquisition of knowledge, habits and attitudes. This is the definition of Crow and Crow. And finally ఇక్కడ మనకు డెసికో క్రాఫర్డ్ అనే వ్యక్తి చాలా చక్కగా డిఫైన్ చేస్తాడు. ఓకే, తెలుగులో పునర్బలనం చెందినటువంటి ఆచరణ వల్ల ఒక వ్యక్తి ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పునే అభ్యసనంగా మనము చెప్పవచ్చు అంటాడు. ఓకే, పునర్బలనం చెందిన ఆచరణం వల్ల, విచ్ మీన్స్ రెయిన్ఫోర్స్మెంటబుల్ బిహేవియర్. ఓకే, సో ఈ విధంగా మనం డెఫినేషన్స్ని మనము డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనం యొక్క సాధారణ లక్షణాలను కనుక మనం చూసినట్లయితే, సో లెర్నింగ్ ఈజ్ ఎ గ్రోత్. ఓకే, గ్రోత్ ఇన్ ద బిహేవియర్ అండ్ లెర్నింగ్ ఈజ్ అడ్జస్ట్మెంట్ త్రూ by learning man can adjust in various types of environments. Okay, in the same way learning is a organized experience. Okay, by learning we can get an organized experiences residing in the nature. Okay, in the same way learning is continuous, learning is purposeful. Okay, and learning is a requirement based or need based process, and learning is universal, and learning is an active process, and learning is a very intelligent process, and then learning is a creative process, and learning is a product of environment. So these are the general characteristics of learning. అంటే లర్నింగ్ అభ్యసనం అంటే ఒక ఉత్పత్తి సంబంధమైన ప్రక్రియ,
అభ్యసనం అనేది అన్ని పరిస్థితులలో మానవుడు అడ్జస్ట్ కావడానికి సహాయపడేటటువంటి ప్రక్రియ. ఓకే, అభ్యసనము అనేది ఒక నిరంతరంగా కొనసాగే ప్రక్రియ మరియు ఇది యూనివర్సల్, అంటే మీ ఈ హ్యూమన్ రేస్ అందరికీ కూడా ఇది కామన్గా ఉంటుందన్నమాట అభ్యసనం అనేది. ఓకే, అలాగే లెర్నింగ్ ఈజ్ ఏ క్రియేటివ్ ప్రాసెస్. లెర్నింగ్ అనేది ఒక సృజనాత్మకమైనటువంటి ప్రక్రియ అని కూడా మనం చెప్పవచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వీ విల్ డిస్కస్ ది టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.